brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మంత్రి నారా లోకేష్ పై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గాలి కలిసొచ్చి మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో గెలిచాడన్నారు. గతంలో లోకేష్ అడ్డదారిలో ఎమ్మెల్సీ అయ్యాడన్నారు. ఇక 2019లో మంగళగిరిలో చిత్తుగా ఓడిపోయిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా మళ్లీ వచ్చే ఎన్నికల్లో అంటే 2029లో 90,000 మెజారిటీతో లోకేష్ ఓడిపోయడం ఖాయమన్నారు అంబటి రాంబాబు. 90,000తో గెలిచావు, 80,000తో గెలిచావు, ఏదో గాలి వస్తే అనుకో కాసేపు. మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చావే? దుడ్డితో ఉండాలా నువ్వు? ఎమ్మెల్సీస్ నువ్వు మంత్రి కాలా? మళ్ళీ తుక్కుగా ఓడిపోయావు కదా మంగళగిరిలో కంటెస్ట్ చేస్తే. మళ్ళా చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, మళ్ళా రాబోయే ఎన్నికల్లో తుక్కుగా ఇవాళ మళ్ళా ఎంత మెజారిటీ వచ్చిందో అంత మైనస్తో నువ్వు ఓడిపోకపోతే అప్పుడు అన్నాడు. నువ్వు చేసేటటువంటి ఈ దారుణమైనటువంటి కార్యక్రమాలకి, ఈ అన్యాయమైనటువంటి కార్యక్రమాలకి నువ్వు ఇవాళ పాల్పడుతున్నావు కాబట్టి నీకు ఆ గతి పట్టబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.